దేవుని పిల్లలముగా విశ్వాస జీవితంలో మనం ఎదగడానికి మరి దైవోపదేశం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మరి ఉపదేశం లేకుండా, వాక్యం లేకుండా మనం ఆత్మీయంగా మనము ఎదగలేము. మరి క్రీస్తు సంబంధమైన విషయములలో, అన్ని విషయములలో మనం ఎదగాలని మరి దేవుడు కోరుకుంటున్నాడు. మరి విశ్వాసం, ఆయన విశ్వాసం వచ్చిన మనము దినములు సంవత్సరాలు గతిస్తుండగా మరి దేవునిలో, విశ్వాసములో, భక్తిలో మనం ఎదుగుతూ ఉండాలి, మనం ఫలిస్తూ ఉండాలి. మరి ఆది కాలంలో ఆది సంఘము మరి దేవుని యొక్క వాక్య ఉపదేశం వల్ల వారు ఫలిస్తూ అనేక మందికి దీవెనకరముగా వారు ఉన్నట్లు మనం నేర్చుకుంటున్నాం. దానికి కారణము ఆనాటి సంఘములలో బోధించబడిన మరి అపోస్తలుల బోధ, అపోస్టాలిక్ టీచింగ్ అని అంటాం. మరి యేసుక్రీస్తు వారు ఏ గ్రేట్ కమిషన్ అయితే ఇచ్చారో, ఇదిగో మీరు సమస్త జనులను శిష్యులనుగా చేయండి అని ప్రభువు చెప్పారు. మరి శిష్యులను తయారు చేసే క్రమంలో మరి ఏమేమి జరిగాయో, అపోస్తులు ఏం చేశారో మనం ఒక్కొక్కటి మనం నేర్చుకుంటున్నాము. మరి గత 2 వారముల నుంచి మొదటి మూల పాఠముల శీర్షికను మనం ప్రారంభించాం. మరి చక్కగా ఇవి నేర్చుకోనండి. మరి చాలా సందర్భాల్లో మనం నేర్చుకున్నాము, పదే పదే వాటిని మనము ధ్యానం చేద్దాము. ఒకవేళ రాసుకోగలిగిన వారు చక్కగా మరి నోట్స్ తెచ్చుకొని మరి చక్కగా రాసుకోండి. మరి అది నేర్చుకునే వారి యొక్క లక్షణం. దీనికి స్తోత్రం కలుగునుగా. మరి యేసుక్రీస్తు వారు గ్రేట్ కమిషన్లో 3 విషయాలు చెప్పారు. ఒకటి, మీరు గ్రేట్ కమిషన్ యొక్క ముఖ్యమైన గురి, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఎలా చేయాలి శిష్యులుగా? 1, వారికి సువార్తను ప్రకటించండి. 2, నమ్మిన వారికి బాప్తిస్మం ఇవ్వండి. వెరీ గుడ్, మీరు బాగా అర్థం చేసుకుని. 3వది, ఎవరైతే బాప్తిస్మం పొందుతారో వారిని సంఘములో చేర్చుకొని వారికి బోధించండి. నేను ఏ సంగతులను ఆజ్ఞాపించిన వారికి బోధించండి. సో యేసు ప్రభు శిష్యుడు ఎవరు అని అంటే, ఎవరైతే సువార్త విని బాప్తిస్మము పొంది సంఘములోనికి చేర్చబడి దేవుని యొక్క వాక్య ఉపదేశాన్ని తరచుగా వింటారో, వారు ఆ విని దాని ప్రకారం జీవిస్తారో వారు యేసు ప్రభువుకి నిజమైన శిష్యులు. అది మనము ఒక్కొక్కటి మనం నేర్చుకుంటున్నాం. మరి ఈరోజు సువార్త అంటే ఏంటో మనం నేర్చుకుందాం. చాలాసార్లు మనం సువార్త అంటే యేసు ప్రభు నమ్ముకోండి అంతా బాగుంటుంది అని చెప్పడమే సువార్త అనుకుంటున్నాం కదా. చూడండి, ఎవరికైనా అనారోగ్యం ఉంటే, ఎవరైనా బాధలో ఉంటే వారికి ఇదిగో యేసు ప్రభు నమ్ముకోండి, మీ బాధలు తీరిపోతాయి, మీకు స్వస్థత వస్తుంది, మీకు ఆరోగ్యం వస్తుంది, లేకపోతే మీ అప్పులు తీరిపోతాయి, లేకపోతే మీరు ప్రశాంతంగా బతకగలుగుతారు, లేకపోతే మీరు ఆర్థికంగా అభివృద్ధిని పొందుకుంటారు, లేకపోతే మీకు వివాహం అవుతుంది, లేకపోతే దేవుడు నమ్ముకుంటే మీకు బిడ్డలు ఇస్తాడు దేవుడు, లేకపోతే దేవుడు నమ్ముకుంటే మీకు మంచి ఉద్యోగం వస్తుంది, లేకపోతే దేవుడు, ఇవన్నీ కూడా మనము చెబుతూ ఉంటాం. ఇవన్నీ చెప్పకూడదని కాదు, ఇవన్నీ కూడా ప్రభువు తప్పనిసరిగా చేస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని కృపను బట్టి, వారికి ఉన్న విశ్వాసమును బట్టి దేవుడు ఘనమైన కార్యాలు ఆయన చేస్తారు. మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యము. కొన్నిసార్లు వైద్యుల చేత వల్ల కానిది కూడా దేవుడు స్వస్థపరిచిన సందర్భాలు ఉన్నాయి. అవి మన సంఘములోనే మనం చూసాం. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవునికి అసాధ్యమైనది అంటూ ఏది లేదు. అయితే అద్భుతముల గురించి చెప్పడమే సువార్త అని అంటే అది మాత్రమే సువార్త కాదు. అద్భుతములు ఒక వ్యక్తిని రక్షణలోనికి నడిపించవు, సువార్త ఆ వ్యక్తిని రక్షణలోనికి నడిపిస్తారు. ఏమన్నారు ప్రభువు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును. ఏం నమ్మాలి చెప్పండి? ఏం నమ్మాలి? సువార్త నమ్మాలి. అంటే సువార్త అంటే ఏంటి? సువార్త అంటే కేవలం అద్భుతముల గురించి ప్రకటించడము కాదు. జాగ్రత్తగా గమనించాలి.
గత వారం కూడా నేను చెప్పాను, మరి ఎక్కడ చెప్పాను మనం నేర్చుకున్నాము. ఒకవేళ యేసు ప్రభువును నమ్ముకుంటే అంతా బాగుంటుంది అని ఒకవేళ మనం చెబితే అది కంప్లీట్ గాస్పెల్ అనేది కాదు. ప్రభువు నమ్మిన తర్వాత కూడా మనకి బాధలు ఉన్నాయి, అవునా? ప్రభువు నమ్మిన తర్వాత కూడా మనకు అనారోగ్యాలు వచ్చాయి, అవునా? ప్రభువు నమ్మిన తర్వాత కూడా మన శోధనలు గుండా వెళ్ళలేదా? వెళ్ళాం. అంచేత ప్రభువుని నమ్మిన తర్వాత ప్రభువుని నమ్ముకున్నాం కనుక ఈ శోధనలు, సమస్యల, బాధలన్నిటిలో మనం విడిపించే దేవుడు ఉన్నాడనే మనకి నమ్మకం అనేది కుదురుతుంది. కానీ ఈ అద్భుతములు మనలను రక్షణలోనికి నడిపించు. గమనించాలి, ఈ అద్భుతముల ద్వారా ప్రభువు యొద్దకు వారు నడిపించబడచ్చు. కానీ ప్రభువు యొద్దకు వచ్చిన వారికి తప్పనిసరి ఏం చెప్పాలి? అర్థమైతే సువార్త చెప్పాలి. ఎంతమందికి పాయింట్ అర్థమైంది? చూడండి, మనం ఎవరికో చెప్పాం, యేసు ప్రభువును నమ్ముకోండి, ఇదిగో నేను కూడా ప్రార్థన చేస్తాను, మీకు అనారోగ్యం ఉంది, ఈ బాధ ఉంది, మీ కుటుంబంలో ఈ కష్టాలు ఉన్నాయి, నేను ప్రార్థన చేస్తాను. అలాగే మా సంఘానికి కూడా చెప్తాను, మా సంఘము కూడా ప్రార్థన చేస్తుంది. మనందరం ప్రార్థన చేస్తాం, సేవకులు ప్రార్థన చేస్తారు, మీరు స్థానికంగా ఉండి మీరు వారి కోసం ప్రార్థన చేస్తాడు. దేవుడు చేశారు. దేవుని యొక్క అద్భుతమైన కృపను బట్టి దేవుడు వారి జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగించాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఆ అద్భుతమును బట్టి వారు దేవుని మందిరానికి వచ్చారు. అక్కడతో అయిపోలేదండి. ఆ అద్భుతము ద్వారా వారు ఇక్కడి వరకు చెప్పండి నడిపించబడ్డారు. అద్భుతము ద్వారా కొద్దిగా దేవుని మీద వారికి ఏం కలిగింది చెప్పండి? విశ్వాసం కలిగింది. సో ఈ అద్భుతము వారిని రక్షించదు. ఈ అద్భుతము ద్వారా వారు దేవుని యొద్దకు ఆకర్షించబడ్డారు. ఇప్పుడు వారిని రక్షించేది ఏంటంటే చెప్పండి, అర్థమైతే సువార్త. చూడండి, యేసు ప్రభువు ఎక్కడికి వెళ్ళి అద్భుతాలు చేసి వారు రక్షించండి అనలే, సువార్త ప్రకటించి వారిని రక్షించండి. అందుకే అపోస్తలుడైన పేతురు గారు సువార్త ప్రకటించిన వెంటనే 3,000 మంది ఏం పొందారండి? రక్షణ పొందారు. దేవునికి స్తోత్రం. అక్కడ అద్భుతాలు ఏమి జరగలేదు, జరిగాయా? ఆ 3,000 మందికి స్వస్థత వచ్చినట్లు, ఆ 3,000 మందికి ఏదో ఏమంటామో ఆశ్చర్యకార్యాలు జరిగినట్లు అక్కడ ఏమీ లేదు. అక్కడ జరిగిన ఆశ్చర్యకార్యం ఏంటంటే ఒక పాపి పరిశుద్ధునిగా మార్చబడ్డమే. హల్లెలూయా. అంటే 3,000 మంది ఆ సువార్తను అంగీకరించి వారు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. దీని గురించి తర్వాత మనం నేర్చుకుందాం. అలాగని అద్భుతాలు లేవని కాదు, అద్భుతాలు ఉన్నాయి. కొంతమంది ఏకంగా అద్భుతాలు లేవు, స్వస్థతలు లేవు, భాషలు లేవు, ప్రవచనాలు లేవు, ఆత్మవరాలు లేవు అని ప్రకటించే గుంపు కూడా ఉంది. కానీ అది సత్యము కాదు. దేర్ ఆర్ మిరకల్స్. చూడండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది అద్భుతాల మీద మనకు నమ్మకం ఉంది? ఎంతమంది దేవుడు అద్భుతం చేస్తే నమ్మకం ఉందో దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు తెలుసా, ఇక్కడ మీరు అందరూ కూర్చోవడమే మన జీవితంలో దేవుడు చేసిన అద్భుతమైన కార్యం. నా మట్టుకు నేను చెప్పగలను, 2021లోనే నేను చచ్చిపోవాలి. 2021తో నా పని అయిపోయింది. మామూలుగా చెప్పాలంటే ఈ పాటికి మీరు కూడా నన్ను మర్చిపోయి ఉండేవారు. అంటే మామూలుగా చెప్తున్నా, మరొకలా కాదు. కానీ దేవుడు చేసిన అద్భుత కార్యం, దేవుడు చూపిన కృప, మీరు ప్రార్థన చేస్తారు, మా కుటుంబం ప్రార్థన చేసింది, మనందరం ప్రార్థన చేసుకున్నాం. దేవుడు కృప ద్వారా 2021లోనే ఆ కరోనాతో చచ్చిపోవలసిన నన్ను దేవుడు బతికించి ఈరోజు మీ ముందు సజీవులుగా ఉంచాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఈరోజు మీ ముందే కాదు, అనేక మంది దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి, సేవకులకు వాక్యమును బోధించడానికి, ప్రయాణాలు చేయడానికి దేవుడు నన్ను సజీవులుగా ఉంచాడు. ఐ బిలీవ్ ఇన్ మిరకల్స్. నేను అద్భుతాలు నమ్ముతా. దేవుడు ఎప్పటికీ ఆయన మార్పు లేని దేవుడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. విపరీత పరిస్థితులు వచ్చినప్పుడు, ఇక బతుకుతామో లేదో అన్న గ్యారెంటీ లేనప్పుడు కూడా దేవుడు ఇక్కడ ఉన్న మనకు అందరి జీవితాల్లో దేవుడి కార్యాలు జరిగించాడు. అవునని వారు తెలుస్తోందని చెప్పండి. హల్లెలూయా. దేవుడు శక్తి లేనివాడా? దేవుడు శక్తి కలిగిన వాడు. ఇప్పటికీ ఆయన శక్తి కలిగిన వాడు. ఇప్పటికీ ఆయన అద్భుతాలు చేస్తాడు. అయితే మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, స్వస్థతలు చేసే దేవుడు, ఆశీర్వదించే దేవుడు అని అక్కడితో ఆగిపోకూడదు. అందరూ ప్రభువు యొద్దకు రావాలి.
ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షణ చెప్పండి పొందాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. అంచేత అపోస్తలులైన వారు ఎక్కడికి వెళ్ళినప్పుడు ఇలా సువార్త ప్రకటించారు. వారు వెళ్ళిన చోట, వారు వెళ్ళిన ప్రతి చోట అద్భుతాలు జరగకపోవచ్చు, కానీ వారు వెళ్ళిన ప్రతి చోట వారు సువార్తను ప్రకటించి ఆత్మను సంపాదించారు. దేవుని స్తోత్రం కలుగునుగా. మళ్ళా చెప్తున్నా, ప్రతి చోట అద్భుతాలు జరగాలనేమి లేదు, ప్రతి చోట అద్భుతాలు జరగాలనేమి లేదు. కొన్నిసార్లు ఏ అద్భుతం జరగకుండానే రక్షణ పొందిన వారు ఉన్నారు. ఉదాహరణకి 3000 మంది కదండి, అక్కడే స్వస్థత కార్యాలు జరిగాయా? అదేమైనా స్వస్థత కోరమా? కాదు, వారు రక్షణ పొందారు. కొర్నేలి తన ఇంటి వారు రక్షణ పొందారు. అక్కడ ఏమైనా స్వస్థత కార్యం జరిగిందా? జరగలేదు. కానీ దానికంటే అద్భుత కార్యం జరిగింది. సువార్త విని వారు రక్షణ పొందారు. దీని స్తోత్రం కలుగునుగా. అంటే మనం అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ అద్భుతములు, స్వస్థతలు ఇవన్నీ కూడా కేవలము చెప్పండి మన శరీరమునకు స్వస్థత పొందిన తర్వాత మరలా కొన్ని రోజులకి మనం మరలా సిక్ అవ్వచ్చు. అవుతామా? లేకపోతే జీవితకాలము మనం ఏమంటామంటే ఆరోగ్యంగా ఉంటామా కదా? అందుకే మనిషికి నచ్చనివి కొన్ని ఉంటాయి, ముఖ్యంగా 3. ఒకటి, వృద్ధాప్యము ఎవరికి నచ్చదు. మీరు ఎవరికి ఇష్టం వృద్ధాప్యం? ముసలై కూడా ఎవరికి ఇష్టం ఉండదు. అందుకే ముసలైపోయినా కూడా ఇంకా మనం ఏంటి ఏమో ముసలితనం కనబడకుండా ఉండకుండాన్నట్లు ఏం చేస్తున్నాం? ఏంటి రంగు. ఓకే, వేసుకో, తప్పని నేను అనటం లేదు. అంటే వృద్ధాప్యం కనబడడం మనకి ఇష్టం ఉండదు. అలాగే కొంతమంది ముడతలు కనబడకుండా దానికోసం చాలా ఖర్చు పెడుతున్నారు. కొంతమంది కోట్లు కూడా ఖర్చు పెడుతున్నారు, తెలుసా మీకు? ఎందుకంటే ముడతలు కనబడితే ముడతలు కనబడదు, వాటిని మేకప్. ఎందుకంటే వృద్ధాప్యం ఎవరికి ఇష్టం ఉండదు. రోజు అంతమంది వెళ్ళి బాధపడి చూసావా, తల్లిదండ్రులు వచ్చి నాకు వచ్చేస్తున్నాయి. మనం ఏం చేయలేము, అవి అలా వస్తూనే ఉంటాయి. సో వృద్ధాప్యం ఎవరికి నచ్చదు. 2, ఎవరికి నచ్చనిది ఏంటంటే రోగం కూడా ఎవరికి నచ్చదు. ఎవరికైనా ఇష్టం అండి? ఎవరికి ఇష్టం ఉండదు. అందుకే 3 రోజులు జలుబు ఉంది, లేకపోతే 3 రోజులు జ్వరం ఉంది అంటేనే ఒక రకమైన ఎంత మనం చెప్పినా మనకు ఒక భయం అనేది ఉంటుంది. అండ్ హాస్పిటల్కి వెళ్తాం, టెస్టులు చేయించుకుంటాం. ఆ టెస్టులన్నీ చేసి 10,000 రూపాయలు తీసుకుని ఏం లేదు ఇక అంతా బాగా మళ్ళీ డాక్టర్తో తగు ఆడతాం. 10,000 రూపాయలు తీసుకుని నాకేమి లేదంటావా? అంటే చూడండి, మనకి అది నచ్చదు. 3, మనకు నచ్చనిది మరణము కూడా ఎవరికి ఇష్టం ఉండదు. కానీ మనకు నచ్చినా నచ్చకపోయినా ఈ 3 మనకు వస్తాయి, మన పలకరిస్తాయి. అప్పుడప్పుడు బాగున్నావా అని అడుగుతాయి, బాగున్నావన్నా వచ్చేస్తాయి మన మీదకి కదా. వి కెనాట్ అవాయిడ్ ఇట్. కానీ గమనించండి, ఇవన్నీ కూడా మన శరీరానికి. కానీ మనం చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తారు అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే కేవలం మన గురించే మాటలు చెప్పడం లేదు. మన బంధువులు, మన స్నేహితులు, మన కుటుంబ సభ్యులు, మన ఊరిలో ఉన్నవారు, వారు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచకపోతే, ఆయన రక్షణ అనుభవించకపోతే వారు నిత్యము అంటే అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. కనుక వారికి కేవలము స్వస్థత గురించి మాత్రమే కాకుండా వారికి దేని గురించి చెప్పాలి? రక్షణ గురించి చెప్పాలి. దేని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఎవరైతే రక్షణ పొందుతారో వారే పరలోక రాజ్యంలో ఉంటారు. సరే, అపోస్తలులు ప్రకటించిన సువార్త, ఇట్ వాజ్ వెరీ పవర్ఫుల్ గాస్పెల్. వారు ప్రకటించిన సువార్త అద్భుతమైన శక్తివంతమైన సువార్త. ఆ సువార్త మీద ఆ సంఘములు కట్టబడ్డాయి. అందుకే ఆ సంఘములు బలముగా ఉన్నాయి. మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:20 ఒకసారి చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:20. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అంటాడు. క్రీస్తు యేసు ఆ సంఘమునకు మూలరాయి ఉన్నాడు, చీఫ్ కార్నర్ స్టోన్. పునాది ఏంటంటే అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద ఏం కట్టబడింది? అర్థం చెప్పండి. సంఘము కట్టబడింది. హల్లెలూయా.
చూడండి, ఇది ఒక బిల్డింగ్ కట్టబడడానికి ముందు ఒక మూలరాయి వేస్తాం. మూలరాయిని అనుసరించి ఏం వేస్తాము? పునాది వేస్తాం. ఆ పునాది మీద ఇల్లు కట్టబడతాది. ఇప్పుడు సంఘం అనే ఇంటికి మూలరాయి ఎవరండి? యేసుక్రీస్తు వారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఆ మూలరాయిని అనుసరించి వేయబడిన పునాది ఏంటంటే అపోస్తులు వేశారు. అపోస్తులు వేసిన పునాది 2. 1 కరిగ్మా అనగా సువార్త, 2 డిడాకే అనగా బోధ. అంటే వీటి మీద సంఘం కట్టబడింది. ఏ సంఘమైనా కూడా వీటి మీద కట్టబడాలి. సువార్త మీద కట్టబడాలి. అద్భుతముల మీద కాదు, స్వస్థతల మీద కాదు, ఆశీర్వాదముల మీద కాదు, సువార్త మీద కట్టబడాలి. అది ప్రభువు యొక్క ప్రణాళిక. అందుకే మత్తయి 16:18 అంటాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాన్ని ఎదుట నిలువనేరవు అని ప్రభు అన్నాడు. ఇది నా సంఘము కనుక నా సంఘమును కట్టడానికి దీనికి ఒక ప్రణాళిక ఉన్నది. ఆ సంఘమునకు పునాది ఏంటి అని అంటే సువార్త. దేవుని స్తోత్రం కలుగును గాక. అంచేత సువార్తను ప్రతి ఒక్కరూ కూడా బాగా అర్థం చేసుకోవాలి. ఈరోజు చాలా మందికి సువార్త అంటే ఏంటో తెలియదు. సువార్తను ప్రకటించండి అంటే ఏం ప్రకటించాలో తెలియదు. అందుకే చాలా మందికి సువార్తను ప్రకటించడానికి కొంతమంది భయపడతా ఉంటారు. ఒకటి ఎందుకు అని అంటే వారు ఏం చెప్పాలో ఆ సువార్తలో తెలియదు. కొంతమంది అంటారు, నేను చెప్పలేనండి, మా పాస్టర్ గారు అయితే బాగా ఏంటి సువార్త పాస్టర్ గారిని చెప్పమన్నాడు దేవుడు. పాస్టర్ గారు ఒక్కరినే చెప్పమన్నాడా? ఏమన్నాడు? ఆయన చేత శిష్యుడు అని పిలువబడుతున్న ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన ఆజ్ఞ, మీరు సువార్తను ప్రకటించండి. సో సువార్తలో ఏ విషయాలు ఉండాలో ఈ మొదటి పాఠములో మనం నేర్చుకుందాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనము నుంచి 11వ అధ్యాయము వరకు, 11వ అధ్యాయము 18వ వచనం వరకు కూడా మరి ఈ విషయాలు మనం చదివితే అసలు సువార్తలో ఏమి ప్రకటించాలో మనకు అర్థమవుతుంది. మరి ముఖ్యంగా అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం నుంచి 48వ వచనం వరకు మనం చూస్తే అపోస్తులైన పేతురు ఏ రీతిగా సువార్తను ప్రకటించాడో మనకి అర్థమవుతారు. జాగ్రత్తగా వినాలి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి, మరొకసారి గట్టిగా చెప్పండి, ఇంకొకసారి. వెరీ గుడ్. సో ఈ సువార్తలో ఏ విషయాలు మనం ప్రకటించాలో మనం చూస్తున్నాం. అపోస్తులైన పేతురు కొర్నేలి ఇంటికి వెళ్ళి, కొర్నేలి ఇంటి వారికి, కొర్నేలి యొక్క బంధువులకు, కొర్నేలి చేత ఆహ్వానించబడిన తన కొలీగ్స్ కి పేతురు గారు వెళ్ళి, పేతురు గారు ఎవరండి? యేసు ప్రభువు యొక్క శిష్యుడు, అపోస్తలుడు పేతురు వెళ్ళి సువార్తను ప్రకటించాడు. ఆ సువార్తలో ఏ అంశాలు ఉన్నాయో అవే ఈ రోజు మనము సువార్తలో ప్రకటన చేయాలి. చూద్దాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34 నుంచి 48 వచనాలు మనం చదువుకుందాం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. యోహాను బాప్తిస్మం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయయందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినను అన్నదియే. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నింటికి మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకై ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించెను. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వవలెనని మాకు ఆజ్ఞాపించెను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందెనని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారనెను.
పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదకి ఆ పరిశుద్ధాత్మ దిగెను. సున్నత పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరం అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన మీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మం పొందవలని ఆజ్ఞాపించెను. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతనిని వేడుకొనిరి. సో ఇక్కడ అపోస్తలుడైన పేతురు కొర్నేలి ఇంటికి వెళ్ళి ప్రకటించిన సువర్తమానం ఇక్కడ మనకు కనబడుతుంది. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎంత శక్తివంతముగా సువార్త ప్రకటించాడంటే, సువార్త ప్రకటన వారు విన్న వెంటనే అక్కడ కొర్నేలి ఇంటి వారు చెప్పండి బాప్తిసం పొందారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే చూడండి, కొన్నిసార్లు సువార్త ప్రకటించమంటే అమ్మో ఇలా చెప్తే వాళ్ళకి అర్థం కాదేమో, ఇలా చెబితే మనం డైరెక్ట్గా చెప్పినట్టుగా ఉంటుందేమో, దాని చేత మనం ఏం చేసి కొంత కలిపి కొంత యాడ్ చేసి మధ్యలో మన సాక్ష్యం కలిపి ఇవన్నీ చెప్పేస్తూ ఉంటాం. మన సాక్ష్యం చెప్పొచ్చు. ఆ సాక్ష్యం ఏంటంటే ఆ సువార్తను విన్న నేను దానికి సాక్షిని అని చెప్పడం కోసమే. సరే, మన ముందుకు వెళ్దాం. సో ఇక్కడ జరిగిన సంగతులను చూస్తే, ఇటలీ పటాలం అనబడిన పటాలంలో బెటాలియన్లో కొర్నేలి అనే శతాధిపతి సెంచూరియన్ ఒక ఆయన ఉన్నాడు. అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే. రోజు ప్రార్థన చేసుకుంటాడు. ఇంటి వారు అందరితో కూడా ప్రార్థన చేయవాడు. దేవుని యందు భయభక్తులు గలవాడు. అంత మాత్రమే కాదు, ప్రజలకు బహు ధర్మము కూడా చేస్తాడు. ఇటువంటి మంచి లక్షణాలు ఉన్న కొర్నేలి ఒకరోజు మధ్యాహ్నం 3 గంటల వేళ అతడు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ఎన్ని గంటలకంటే మధ్యాహ్నం 3 గంటలకి. చూడండి, అంత ఆఫీసర్ అయ్యి ఉండి కూడా ప్రార్థన చేయడానికి ఏమి ఇవ్వగలిగాడు? టైం ఇవ్వగలిగాడు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రార్థన చేస్తుంటే దేవుని దూత పరలోకము నుండి అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలవడం మనం చూస్తున్నాం. 4వ వచనంలో అతడు దూత వైపు తేరు చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వచ్చి. గమనించండి, మనం చేసే ప్రార్థన కానీ మనం చేసే ధర్మకార్యాలు కానీ ఏవి వృధా పోవు. స్తోత్రం అంటున్నాడు. ఇదిగో నువ్వు చేసిన ప్రార్థనలు, నువ్వు చేసిన ధర్మకార్యాలు నా యొద్దకు అనగా దేవుని యొద్దకు జ్ఞాపకార్థంగా వచ్చాయి. అయితే ఇప్పుడు నీవు చేయవలసిన పని ఒకటి ఉంది. నీవు యొప్పే అనే పట్టణానికి నీ యొద్ద పనిచేసే వారిని, నీ మనుషులను పంపించు. అక్కడ సీమోను అనే చర్మకారుని ఇంటి దగ్గర నా దాసుడైన సేవకుడైన అపోస్తలుడైన పేతురు గారు ఉన్నారు. అంచేత నీ దగ్గర ఉన్న మనుషులను యొప్పే పట్టణానికి పంపించి అక్కడ సీమోన్ అనే వారి ఇంట్లో ఉన్న ఆ పేతురు గారిని నువ్వేం చేయాలి? పిలిపించుకోవాలి. సో ఎప్పుడైతే అలా చెప్పాడో ఈయన తన దగ్గర ఉన్న మనుషుల్ని యొప్పే అనే పట్టణానికి పంపించాడు. అక్కడ సీమోన్ అనే చర్మకారుని ఇంటి వద్ద ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? పేతురు గారు ఉన్నారు. వీరు బయలుదేరి వెళ్తున్నారు. వీరు ఎప్పుడైతే వెళ్ళడం ప్రారంభించారో అదే టైంలో పేతురు గారు అక్కడ ప్రార్థన చేస్తున్నారు. చూడండి, దేవుని ప్రణాళికలు ఉంటాయి. పేతురు గారు అక్కడ ప్రార్థన చేస్తున్నారు. 19వ వచనం, మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి ఎక్కారు. ఆ టైంలో అతడు మిక్కిలి ఆకలి కొని భోజనం చేయగోరెను. మధ్యాహ్నం కనుక ఆకలేస్తుంది, భోజనం చేయాలనుకున్నాడు. ఇంటి వారేమో భోజనం సిద్ధపరుస్తున్నారు. అప్పుడు అతడు పరవశుడై, దేవుని స్తోత్రం కలుగును గాక, అతడు ప్రార్థన చేస్తూ ఉండగానే అతడు పరవశుడయ్యాడు. చూడండి, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ రీతిగా ఆత్మవశులమైపోవాలి. అలాగ ప్రార్థన చేయాలి. సరే, పేతురు గారు ప్రార్థన చేస్తుంటే పరవశుడై ఆకాశం, జాగ్రత్తగానండి, ఆకాశం తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన ఒక పెద్ద దుప్పటి, ఒక విధమైన దుప్పటి అంటే ఒక విధమైన పాత్ర భూమి మీదకు దిగివచ్చుట చూస్తున్నాడు.
జాగ్రత్తగా వినాలి. కొన్నేళ్ళకేమో దేవుడు ఎలా మాట్లాడాడు? ఎవరి ద్వారా? అర్థమైంది? ఎవరి ద్వారా? దేవదూత ద్వారా. మరి పేతురు గారితో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడంటే దర్శనం, కళ కాదు, దర్శనం. జాగ్రత్త వినాలి. కళకి దర్శనానికి తేడా ఏంటి? కళ అని అంటే మనం నిద్రపోయిన తర్వాత నిద్రలో వచ్చేది కళ. దర్శనము అని అంటే మనం నిద్రపోలేదు, అలర్ట్గా ఉన్నామో, స్టెబుల్గా ఉన్నామో, స్టడీగా ఉన్నామో, కానీ మన ఎదురుగా ఒక దృశ్యము మనకి కనబడుతుంది. ఇది దర్శనం. మీరు ప్రకటన గ్రంథంలో కూడా దేవుడు యోహాను ప్రభువు దినమందు పరవశుడై ఉండగా దేవుడు అతనికి మొత్తం పరలోకం అంతటిని చూపించేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే అతను నిద్రపోలేదు, అతడు మెలకువగానే ఉన్నాడు. మేబీ కండ్లు మూసుకుని ఉండొచ్చు, కానీ మెలకువగానే ఉన్నాడు. ఆ పరలోక దర్శనం ఇచ్చాడు. పరలోకం ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలంటే ఏం చదవాలి? వెరీ గుడ్, మీకు అర్థమవుతుంది. అలాగే పేతురు గారికి కూడా ఆయన అలాగే ఉన్నారు. ఎదురుగా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లాగా ఆకాశం నుండి ఒక పెద్ద దుప్పటి, ఒక పెద్ద పాత్రలాగా వచ్చిందనమాట. ఎంతమందికి అర్థమవుతుంది? ఒక పెద్ద పాత్రలాగా పెద్ద దుప్పటి వచ్చింది. కింద దిగి రావడం చూశాడు. అందులో భూమి మీద అందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉన్నాయి. ఎందులో? అందరు ఎక్కడ ఉన్నారమ్మా? అర్థమవుతుంది? ఎందులో? ఆ పెద్ద దుప్పటి వంటి పాత్రలో రకరకాల జంతువులు, ప్రాకే పురుగులు, ఆకాశ పక్షులు ఉన్నాయి. అప్పుడు ఒక స్వరం వినబడింది పేతురు గారికి. పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి విను. ఎదురుగా ఆ దుప్పటి వంటి పాత్రలు అవన్నీ ఉంటే, అందులో ఆ జంతువులు, ఆ ప్రాకే పురుగులు అక్కడ ఉంటే, అక్కడ చెప్పబడిన మాట ఎండి వాటిని చంపుకొని తినమన్నా ఒక శబ్దం అతనికి వినబడింది. అయితే పేతురు అంటున్నాడు, చూడండి, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేను ఎన్నడూనో తినలేదు. అవన్నీ పురుగులు తినమంటావేంటి? చతుష్పాద జంతువులు తినమంటావేంటి? ఆ పక్షుని చంపుకొని తినేమంటావేంటి? అసలు నా లైఫ్లో ఇటువంటిది ఎప్పుడూ చూడలేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? వాటిని చంపుకొని తినమంటున్నాడు. మళ్ళా కళ్ళు తెరిచి చూద్దాం, ఏముండవు. ఇదంతా ఏంటి చెప్పండి? దర్శనము. దేవుడు మాట్లాడే విధానం అండి. దేవుడు ఎలా మాట్లాడతాడు? దేవుడు పవిత్రం చేసిన వాటిని, దేవుడు అన్నాడు, దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండవ మారు కూడా అతనికి ఆ శబ్దము వినబడి, ఇలాగ ముమ్మారు జరిగింది. 3 సార్లు దేవుడు దర్శించాడు. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడెను. దర్శనం అయిపోయింది. పేతురు తన 11-17 వచ్చిన పేతురు తనకు కలిగిన దర్శనం ఏమై ఉండెనో అని తనలో తాను ఎటు తోచక ఉండగా కొర్నేలి పంపించిన మనుషులు, అర్థమవుతుందా? కొర్నేలు గారు పంపించిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని, ఈ దర్శనం ఎలాగైంది? కొర్నేలు పంపిన మనుషులు ఆ ఇంటి దగ్గర, వాకిటి దగ్గర ఉన్నారు, వరండాలో ఉన్నారు. పేతురు అని మారు పేరు గల సీమోను ఇక్కడ దిగున్నాడా అన్నారు ఇంటి వాళ్ళని. మా అయ్యగారికి చెప్పారు, మా నాయకునికి చెప్పాడు దేవుడు, ఆ పేతురు మీ ఇంట్లో ఉన్నాడు, మీ ఇంట్లో ఉన్నాడా అని అడుగుతున్నా. ఇంట్లో దిగున్నాడా అని అడిగిరి. 19 వచ్చిన పేతురు ఆ దర్శనము గురించి యోచించుండగా పేతురు ఇంకా ఏం చేస్తున్నాడు? వచ్చిన దర్శనం గురించి ఆలోచిస్తున్నాడు. ఏంటబ్బా ఈ దర్శనం? దుప్పటి రావడం ఏంటి? చతుష్పాద జంతువులు ఏంటి? పురుగులు ఏంటి? పక్షులు ఏంటి? తినమండం ఏంటి? నేను మాట్లాడటం ఏంటి? దేవుడు మాట్లాడటం ఏంటి? అలాగా ఆలోచిస్తుంటే అక్కడ చూడండి 19 వచనంలో ఆత్మ, హల్లెలూయా, ఎవరి ఆత్మ? పరిశుద్ధ ఆత్మ. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆత్మ చెబుతున్న మాట ఏంటంటే, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు. నీవు లేచి క్రిందకి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళము. నువ్వు ఏమి డౌట్ పెట్టుకోవద్దు, నువ్వేమాత్రం డౌట్ పెట్టి సందేహించకుండా నువ్వు వారితో వెళ్ళము. నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. చూడండి, ఎవరు పంపారు? నిజానికి కొర్నేలు పంపించడం చూసాం, కానీ అక్కడ అంటాడు దేవుడే వారిని పంపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో తెలుసా? మనుషులందరూ రక్షణ పొందాలని
దేవుడు కొన్నిసార్లు తన మనుషులను దేవుడే పంపేస్తాడు. ఇఫ్ యు రిజెక్ట్ ఇట్, దానిగా నీవు అంగీకరించకపోతే మనమే నష్టపోతాం. సరే, ఇక్కడ దేవుడే పంపించాడు. చదవండి. పేతురు ఆ మనుషుల ఎదుగు దిగివచ్చి ఇదిగో మీరు వెతకువాడు నేనే, మీరు వచ్చిన కారణమేమని. చూడండి దేవుడు ఎలా మాట్లాడుతాడు. అటు పేతురుతో మాట్లాడుతున్నాడు, ఇటు కొన్నేళ్ళతో మాట్లాడాడు, అటు ఆ మనుషులతో మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి! ఒక వ్యక్తిని రక్షించడం కోసం దేవుడు ఎలాగా వర్కౌట్ చేస్తున్నాడో చూడండి. అప్పుడు పేతురు కిందకు దిగి వచ్చాడు. వచ్చి మీరు ఎవరినైతే వెతుకుతున్నారో ఆ వెతుకుతున్న మనిషిని నేనే, మీరు వచ్చిన కారణం ఏంటని అడిగితే అప్పుడు వారు చెప్తున్నారు, నీతిమంతుడును. చదవండమ్మా. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతియగు కొర్నేలియను ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధ దూత వలన బోధించబడినని చెప్పారు. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగు. ఎంతమంది దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడు దేవుని కార్యాలు. కొన్నేళ్ళకి ఆల్రెడీ దేవదూత ప్రత్యక్షంగా చెప్పాడు. మన కబురేదో దేవదూత చెప్పవచ్చు కదా, కానీ దేవదూత చెప్పిన మాట ఏంటి? నా సేవకుడు పలానా ఇంట్లో ఉన్నాడు. ఆ సేవకుడు వచ్చి ఆ మాట చెప్పాలి. గమనించాలి, సువార్త ప్రకటించే పని దేవదూతలది కాదు. ఆ ప్రకటించే పని దేవుడు నీకు నాకు అప్పగించాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుడు చేయాలంటే పరలోకంలో ఉన్న దూతలన్నీ పంపించేసి మనందరికీ సువార్త ప్రకటించి మనందరూ రక్షించుకోగలరు. కానీ దేవుడు ఎంత గొప్ప పని మనకు అప్పగించాడంటే మనము ఆ సువార్త పనిని చేయాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు పేతురు గారు బయలుదేరారు. కొన్నేళ్ళ ఇంటికి వెళ్ళాడు. కొన్నేళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు దైవజనుడు వెళ్ళేటప్పటికి చూడండి, మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరిను. యొప్పే వారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరయలో ప్రవేశించిరి. అప్పుడు కొన్నేలు తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండిన. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎవరితో మాట్లాడాడు? కొన్నేళ్ళతో మాట్లాడాడు. కానీ కొన్నేళ్ళు ఏం చేస్తున్నాడు? పేతురు గారి ఇంటికి రావడానికి ముందే తన ముఖ్య స్నేహితులను బంధువులను అందరిని పిలిపించి పేతురు గారి కొరకు చెప్పడాట్లయితే కనిపెట్టుకొని ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కొన్నేళ్ళు ఎంత మంచి చూడండి, అవునా కాదా? ఎందుకు? అతడు మాత్రమే కాదు ఆ మాటలు మా బంధువులు స్నేహితులు కూడా వినాలి. ఎందుకంటే ఈ మాటల వలన ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకో మరో మాట చెప్పాలంటే మీరు అక్కడ గమనిస్తే కొర్నేలి నీతిమంతుడు, దేవునికి భయపడేవాడు, యోధా జనులందరి వలన మంచి పేరు కూడా పొందాడు. అటువంటి వానికి రక్షణ అవసరమా? చాలా మంది ఈరోజు లోకంలో ఏమనుకు, నేను మంచోడండి, నాలో ఏ తప్పు లేదండి, నేను పర్ఫెక్ట్ అండి, నేను ఏ పాపం చేయలేదండి, నేను చిన్నప్పటి నుంచి మంచిగానే బతికానండి, లేకపోతే చిన్నప్పటి నుండి దేవుని మందిరానికి కూడా వెళ్ళేవాడినండి, నేను సండే స్కూల్ పాటలు పాడేవాడినండి, బైబిల్ చదివేవాడినండి. ఇవన్నీ చెప్పొచ్చు. ఇవన్నీ ఉన్నా ప్రతి ఒక్కరికి రక్షణ కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ శతాధిపతిని చూస్తే మనం 100 మార్కులు వేసేస్తాం, కానీ దేవుడు మాత్రం వేయడు. ఎందుకు? అతనిలో ఇంకా ఒక కొదువ ఉన్నది. అది అతను రక్షణ పొందాలి, పాప క్షమాపణ పొందాలి. అంచేత కొర్నేలి ఇంటికి పేతురు గారు వెళ్ళేటప్పుడు వీళ్ళందరిని చూశాడు. వాళ్ళందరిని చూసి పేతురు గారు నిల్చుని ఇప్పుడు సువార్త ప్రకటిస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ సువార్త విషయాలు మనం ఆలోచిస్తే ఏమని ప్రకటించాడు? 1:34 వచ్చిన నుంచి నేను చదువుతాను. 34 వచ్చిన నుంచి అక్కడ పాయింట్స్ సువార్తలో ఏమన్నారు? దేవుడు పక్షపాతి కాదు కదా, దేవుడు పక్షపాతి కాదు. 2, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. మొదటికి ఎవరి గురించి మాట్లాడాడు పేతురు గారు? దేవుని గురించి మాట్లాడారు. వెంటనే ఎవరి గురించి మాట్లాడారు? యేసుక్రీస్తు గురించి మాట్లాడారు. గమనించండి.
కొంతమంది దేవుణ్ణి నమ్ముతారు కానీ ఎవరిని నమ్మరు? యేసు ప్రభువుని నమ్మరు. దేవుడి గురించి చెప్తామంటే అంటే వింటారు కానీ యేసు ప్రభువు చెప్తామంటే వినడానికి అంత. కానీ అక్కడ ఏమంటాడంటే దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తును కూడా నమ్మాలి. ఎందుకంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. హల్లెలూయా. ఇంతకుముందు చూడండి, పేతురు గారు ఇంతకుముందు ఏమనుకున్నారు? దేవుడు కేవలం యేసుక్రీస్తు కేవలము యూదులకు మాత్రమే అనుకుని యూదుల దగ్గరే ప్రకటించేవాడు. అందుకే దేవుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాల్సి వచ్చింది. బాబో, ఈ సువార్త యూదులకు మాత్రమే కాదు, అన్ని జనులకి. అప్పుడు అందుకే పేతురు చెప్తున్నాడు అన్నమాట, వాళ్ళ ఇంటికి నేను ఎలాగెళ్ళగలను? వారు యూదులు కాదే. కొర్నేలి ఎవరు? యూదుడు కాదు, కొర్నేలి అన్యజనుడు. అంటే అందుకే అంటున్నాడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యూదులకు మాత్రమే కాదు, అన్యజనులకు కూడా ఆయన ప్రభు. సరే, దేవుడు పక్షపాతి కాదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. తర్వాత 38వ వచనంలో దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు కనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడుతున్న వారిని స్వస్థపరచచ్చు, ఆయన సంచరించుచుండు. గమనించండి, సువార్తలో ఒక భాగము స్వస్థత, ఒక భాగము ఆశీర్వాదం, ఒక భాగము విడుదల. కానీ స్వస్థతే సువార్త కాదు. మీకు అర్థమైందండి పాయింట్? అంచేత ఆయన మేలు చేయించు వెళ్ళాడు అంటే కేవలం ఆయన స్వస్థపరచడానికి రాలేదు, పాపులను రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇక్కడ ఒక సంగతి మనకు అర్థం అవ్వాలి. చూడండి, నేను ఎవరికో ఎక్కడికో వెళ్తున్నాను, లేదా మేబీ ఇక్కడ నుండి వైజాగ్ వెళ్తున్నాను. అక్కడ ఒక ముఖ్యమైన పని ఉంది, లేదా అక్కడ ఒక వెడ్డింగ్ వివాహంలో వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను అనుకోండి. నా పని ఏంటి? నా ముఖ్యమైన పని ఏంటి? నేను వివాహమునకు వెళ్ళి అక్కడ వాక్యము చెప్పాలి. నేను బయలుదేరితే మధ్యలో ఒక అతనికి యాక్సిడెంట్ కింద పడిపోయి పాపం చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడు నేను వెంటనే దిగి అతనికి ఫస్ట్ ఎయిడ్ అన్ని చేయించి అతని గాయాలు కట్టి నీళ్లు పట్టించి 108కి ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళి బాగు చేయించి అప్పుడు మరలా నేను నా పని మీద వెళ్ళిపోయాను. మీకు అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? యేసుక్రీస్తు వచ్చిన ముఖ్యమైన పని ఏంటంటే పాపులను రక్షించడానికి వచ్చాడు. ఆన్ ద వే ఎవరైతే ఆయన యొద్దకు వచ్చారో వారిని ఆయన మేలు చేయొచ్చు, స్వస్థపరచచ్చు, వారిని బాగు చేస్తామన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమైందండి? అది అక్కడ మాట చూడండి, ఆయన మేలు చేయొచ్చు, స్వస్థపరచచ్చు, అపవాది చేత పీడింపబడిన వారిని ఆయన విడుదల చేస్తూ ఉన్నాడు. అయితే అక్కడితో అయిపోయిందా? పేతురు గారు అక్కడితో ఆపేశారా సువార్త? అందరికి ఇక్కడ అర్థమవుతుందా? అక్కడితో ఆపేశారు, సువార్త ఆపలేదు. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటికన్నిటికీ మేము సాక్షులము. నిజమే, ఆయన భూమి మీద అద్భుతాలు చేశాడు, ఎంతమందిని స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు, కుళ్ళిపోయిన లాజరును బ్రతికించాడు, మేము చూసాము కల్లారా. పుట్టుక నుంచి గుడ్డివారిని బాగు చేశాడు, బాగు చేశాడు. పక్షవాతం గలవారు ఆయన యొద్దకు వచ్చారు, వారు బాగవడం మేము చూసాము. ఎవరన్నారు ఈ మాట? చెప్పండి, అర్థమైతే. పేతురు అన్నాడు, ఆయన చేసిన అద్భుతాలన్నీ మేము కల్లారా చూసాం. అన్ని ఆయన గొప్ప దేవుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు, ఆయన అద్భుతాలు చేస్తాడు అని చెబుతూ 39వ వచనంలో ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటికి అన్నిటికీ మేము సాక్షులం అయినను, క్షమించండి, ఆయనను వారు బ్రానున వ్రేలాడదీసి చంపిరి. దేని గురించి మాట్లాడుతున్నాడు? ఒకటి, ఆయన ఏ రీతిగా వచ్చాడో చెప్పాడు పేతురు. రెండవది, యేసు ప్రభువు యొక్క జీవితం ఎలా ఉందో, యేసు ప్రభు ఎటువంటి పరిచర్య జరిగించారో చెప్పారు. ఇప్పుడు మూడవదిగా పేతురు చెప్తున్నాడు, ఆయన శిలువ మరణము గురించి చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అంటే సువార్తలో ఏముండాలి చెప్పండి, అర్థమైతే. ఆయన శిలువ మరణము గురించి తప్పనిసరిగా చెప్పాలి. శిలువ లేకుండా కేవలము ప్రాస్పెరిటీ గురించి ప్రకటిస్తే అది సువార్త కాదు.
సిలువ గురించి ప్రకటించకుండా, సిలువ మీద యేసు ప్రభు చేసిన ఆ త్యాగము యాగము గురించి ప్రకటించకుండా కేవలము అభివృద్ధి, ఐశ్వర్యము, ఆరోగ్యము, బ్లెస్సింగ్, దీవెన గురించి ప్రకటిస్తే అది సువార్త కాదు. అందుకంటాడు యేసు క్రీస్తుని వారు రానున్న వేలాడదీసి అనగా సిలువ మీద ఆయన సిలువ వేసి చంపేశారు. 40వ వచనములో దేవుడు ఆయనను 3వ దినమున లేపాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదేంటి? పునరుత్థానం. యేసు ప్రభువు తిరిగి లేచాడు అంటే సువార్తలో ఏముండాలి? ఆయన పునరుత్థానం గురించి ప్రకటించాలి. 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించెను. ఇదియోగాక, చూడండి ఇప్పుడు, ఇదియోగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఆయన. ఇది దేని గురించి అర్థమైతే? ఇది దేని గురించి? యేసు ప్రభువు మరలా వస్తాడు. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలాగొస్తారు? సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు ఆయన న్యాయాధిపతిగా వస్తారు. మొదటిసారి ఎలా వచ్చారు? అర్థమైతే చెప్పాలి. మొదటిసారి ఎలా వచ్చారు? రక్షకునిగా వచ్చారు, మరణించడానికి వచ్చారు, మన కొరకు ప్రాణ త్యాగం చేయడానికి వచ్చారు. రెండవసారి ఆయన తీర్పు తీర్చడానికి రాబోతున్నారు. హల్లెలూయా. ఆయన న్యాయాధిపతిగా రాబోతున్నారు. అందుకే ఆయన వచ్చే లోపే ప్రజలందరూ కూడా ఈ సువార్త విని మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిసం పొంది ఆయన సంఘములోనికి చేర్చబడి ఆయన సంఘములో ఉంటూ ఆయన రాజ్యము కొరకు సిద్ధపడాలి. ఆయన రెండవ రాకడ గురించి ప్రకటించాడు పేతురు గారు. ఆయన రాబోతూ ఉన్నాడు. సజీవులకు మృతులకు న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వాలని దేవుడు మాకు ఆజ్ఞాపించాడు. ఇదిగో కొర్నేలి ఇంటి వారులారా, కొర్నేలి యొక్క బంధువులారా, కొర్నేలి యొక్క స్నేహితులారా, ఇక్కడ కూర్చున్న ప్రజలారా, ఈ రోజు మేము ఎందుకు సువార్త ప్రకటిస్తున్నామంటే ఆ దేవుడు ఈ సువార్తను ప్రకటించమని మాకు చెప్పండి ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. ఒకవేళ ఈ ఆజ్ఞను పాటించకపోతే మేమేమి చేసిన వారం అవుతాం? ఆజ్ఞాతిక్రమమే పాపం. తెలుసా మీకు? సువార్త వినడము ఒక ఎత్తు, సువార్త నమ్మడం ఒక ఎత్తు, సువార్త ప్రకటించడం ఒక ఎత్తు. సువార్త ప్రకటించాలి. అందుకే పేతురు గారు అంటున్నారు, మాకు ఆజ్ఞాపించాడు కనుక మేము ఆ ప్రకటన మేము చేస్తున్నాం. 43వ వచనం అండి, జాగ్రత్త వినాలి. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చున్నారని. నేను చివరికి ఏం చెప్పారు? పేతురు గారు ఏం చెప్పారు? 43వ వచనంలో ఆయన యందు విశ్వాసం ఉంచండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది సువార్త. ఎంతమందికి అర్థమైంది? ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ఇది సువార్త. ఏది సువార్త? ఎవరి యందు? ఆయన యందు. ఈయన ఎవరు, ఆయన ఏం చేశారు అనేది ముందు ఉంది. జాగ్రత్తగా గమనించండి. సువార్తలో ఉండవలసిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే, అక్కడ మీరు అందులో చూస్తే 7 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. 7 ముఖ్యమైన విషయాలు. 1, యేసు ప్రభువు యొక్క జననం. 2, యేసు ప్రభు యొక్క జీవితము పరిచర్య. 3, యేసు ప్రభు యొక్క శిలువ మరణం. 4, యేసు ప్రభు యొక్క సమాధి. యేసు ప్రభు యొక్క 5వది యేసు ప్రభు యొక్క పునరుత్థానం. యేసు ప్రభు యొక్క ఆరోహణం, అనగా పైకి అందరూ చూస్తుండగా వెళ్ళడం. చివరిది 7వది యేసు ప్రభు మరలా న్యాయాధిపతిగా రాబోవడం, రెండవ రాకడ. ఇది సువార్త. ఎంతమందికి అర్థమైంది? ఇవి లేకుండా ఇంకేమైనా చెబితే అది సువార్త కాదు. ఈ సువార్త కొర్నేలిని, తన ఇంటి వారిని, బంధువుల్ని రక్షించింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే చూడండి, వారు పాప క్షమాపణ పొందండి అని చెప్పిన వెంటనే ఆ ఇంటి వారందరూ కూడా బాప్తిసం పొందడానికి ముందుకు వచ్చారు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు అనుకుంటాం, ఇలా చెప్తే అవతల మారుతారా, అవతల రక్షణ పొందుతారా?
నేను చెప్తే వింటారా? గమనించండి, మీరు కానీ నేను కానీ చెప్తే ఎవడెనరు. కానీ మనం చెప్పేది దేవుని మాట. హల్లెలూయా. మనలో శక్తి లేదు, మనం ప్రకటించే సువార్తలో శక్తి ఉన్నది. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుచున్న మనకి దేవుని శక్తి. హల్లెలూయా. వెన్ యు ప్రీచ్ ద గాస్పెల్, నువ్వు సువార్తను ప్రకటించినప్పుడే ఆ సువార్తలో ఉన్న శక్తి నువ్వు ఎవరికైతే ప్రకటిస్తున్నావు వాళ్ళలోకి వెళ్ళి వాళ్ళు ఆత్మకార్యం జరిగేస్తుంది. పేతురు గారు ఈ సువార్తను ప్రకటించుచుండగానే ఈ సువార్తలో ఉన్న శక్తి కొన్నేళ్ళలోనికి, కొన్నేళ్ళు ఇంటి వారిలోనికి, కొన్నేళ్ళు బంధువుల్లోనికి, కొన్నేళ్ళు స్నేహితులకి వెళ్ళి వెంటనే వారు రక్షణ పొందడానికి కార్యరూపకం దాల్చింది. హల్లెలూయా. ఇది సువార్త అండి. సో సువార్తలో ఈ అంశాలు లేకుండా అది సువార్త కాదు. అంచేత అపోస్తలులు ఈ సువార్తను ప్రకటించారు. యేసు ఎవరో చెప్పారు, యేసు కల్వరి సిలువలో ఏం చేశారో చెప్పారు, ఆయన ద్వారా పాప క్షమాపణ ఆయన ప్రకటించారు. ఇప్పుడు అన్నాడు, ఇప్పుడు ఆయన యందు మీరు ఏమంచండి, విశ్వాసం ఉంచితే గనక మీరు పాప క్షమాపణ పొందుతారు, మీరు రక్షణ పొందుతారని మరి పేతురు గారు చెప్పిన వెంటనే ఆ ఇంటి వారందరూ కూడా రక్షణ పొందారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో అక్కడ మనం గమనిస్తే మనం ఎంత సువార్త ప్రకటించినా అందులో చివరన మనకు గమనించాల్సింది పాప క్షమాపణ. అది అండర్లైన్ చేయండి. ఏంటండి, ఎందుకు యేసుప్రభుని నమ్ముకోవాలి? ఇప్పుడు అర్థమైందా? యేసుప్రభుని ఎందుకు నమ్ముకోవాలి? స్వస్థత కోసం కాదు, అప్పులు పోవడానికి కాదు, నొప్పులు పోవడానికి కాదు, లేకపోతే నొప్పులు రావడానికి కూడా కాదు, ఇల్లు కట్టుకోవడానికి కాదు, పెళ్లి చేసుకోవడానికి కాదు, పిల్లలు కనడానికి కాదు. చెప్పండి, యేసుప్రభుని ఎందుకు నమ్ముకోవాలంటే పాప క్షమాపణ నిమిత్తం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే కదా పేతురు గారు ఆ రోజు అన్నారు, ఇదిగో ప్రజలారా, యేసుక్రీస్తుని మీరు నమ్ముతున్నారు కనుక పాప క్షమాపణ నిమిత్తము మీరు మారు మనసు పొంది మీరు ఏం పొందండి? బాప్తిసం పొందండి. అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం మీరు పొందండి. ఏ మనుషులు పాప క్షమాపణ పొందకపోతే ఏమవుతుంది? తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు ధన్యుడు, తన పాపములకు దోషములకు ప్రాయశ్చిత్తమునొందినవాడు ధన్యుడు. పాప క్షమాపణ పొందకపోతే ఏమవుతుంది? పాప క్షమాపణ పొందకపోతే పాపములోనే పుట్టి, పాపములోనే పెరిగి, పాపములోనే మనిషి చనిపోతే ఆ పాపము వలన వచ్చు జీతము మరణం, అనగా నిత్యము మండే అగ్నిగుండము. పాపము చేసిన వారు అందరూ ఎక్కడ పోతారు? నరకానికి, పాతాళానికి పోతారు. నీవు మోక్షానికి వెళ్ళాలంటే, ముక్తి చేరుకోవాలంటే, పరలోకరాజు వెళ్ళాలంటే నీవు పాపివైన నీవు పరిశుద్ధుడిగా తీర్చిదిద్దబడాలి. ఆ పరిశుద్ధుడిగా తీర్చిదిద్దబడాలంటే పరిశుద్ధుడు రక్తం చెందించాలి. ఆ పరిశుద్ధుడు ఎవరనగా ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుకే ఆయన పరలోకమును విడిచిపెట్టి ఈ లోకానికి నరరూపిగా వచ్చి మనుషుల మధ్య సంచరించి అద్భుతాలు చేసి, ఆశ్చర్యకాలు జరిగించి, మేలులు చేసి, ఉపకారములు చేసి, చివరికి కల్వరి సిలువలో ఆయన తన పరిశుద్ధ రక్తం అంతటిని ఆయన చిందించారు. ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఎప్పుడైతే మనం పాప క్షమాపణ పొందుతామో అప్పుడు మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడతాం. ఎప్పుడైతే నీతిమంతులుగా తీర్చిదిద్దబడతామో నీతిమంతులకు మాత్రమే పరలోక రాజ్యములో చోటు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే అందరూ అంతటా మారు మనసు పొందాలని, అందరూ రక్షణ పొందాలని, అందరూ పాప క్షమాపణ పొందాలని, అందరూ దేవుడిచ్చే ఆ రక్షణను పొందుకొని పరలోక రాజ్యములోనికి చేరాలని ఆయన పరలోకమును విడిచిపెట్టి నిన్ను నన్ను మనందరిని ప్రేమించి ఆయన లోకానికి నరరూపిగా ఆయన వచ్చాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. హల్లెలూయా. ఈ సువార్తలో ఈ రిజరక్షన్ ఉండాలండి. ఈ లోకంలో మనుషులందరికీ, మహానుభావులందరికీ, లేకపోతే మనుషుల యొక్క ఆరాధన పూజలు అందుకుంటున్న అనేక మందికి యేసు ప్రభు వారికి ఉన్న గొప్ప వ్యత్యాసం ఏంటంటే పునరుత్థానం. చెప్పండి అందరూ, ఏంటండి? పునరుత్థానం. పునరుత్థానం అనగా మరణమును జయించి తిరిగి లేవడం. హల్లెలూయా. నేను అంటాను, ఈ ఒక్క కారణం చాలు ప్రజలు యేసునందు విశ్వాసం ఉంచడానికి. ఎందుకంటే ఎవరిలో ఈ లక్షణం లేదు,
యేసు ప్రభువులోనే ఈ ప్రధానమైన లక్ష్యం. ఎందుకంటే ఆయన మరణమును జయించి తిరిగి లేచు. దాన్ని బట్టి అర్థమైపోతుంది, మరణమును జయించగలిగిన వాడు దేవుడు ఒక్కడే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఆ మరణమును జయించాడో, ఆయన పునరుత్థానుడయ్యాడో, యేసు ప్రభు బ్రతికి ఉన్న కాలంలో నమ్మని వారు కూడా ఆయన ఎప్పుడైతే మరణించి తిరిగి లేచాడో ఈయన దేవుని కుమారుడని నమ్మారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంచేత సువార్తలో ఈ విషయాలు ఉండాలి. యేసు ప్రభు జననం, ఆయన జీవితం, పరిచర్య, ఆయన మరణం, ఆయన సమాధి, ఆయన పునరుత్థానం, ఆయన పరలోకానికి ఆరోహణం, మరలా రెండవసారి ఆయన న్యాయాధిపతిగా తిరిగి రావడము ఎప్పుడైతే మనం ప్రకటిస్తాం పిల్లరా, ఇది అసలు సెసలైన సువార్త. మరి రక్షణ ఎలాగ వస్తుంది మనుషులకి? చెప్పండి, రక్షణ ఎలాగ వస్తుంది? రక్షణ ఎలాగో బాప్తిస్మంతే కాదమ్మో. అమ్మమ్మమ్మ, బాప్తిస్మంతే రక్షణ కాదు. బాప్తిస్మమునకు ముందు పాప క్షమాపణ పొందాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. దట్స్ కాల్డ్ మారు మనస్సు. దాన్ని ఏమంటామో మారు మనస్సు అంట. అనగా మన మనస్సు మారింది, మనస్సు తిరిగింది. ఎవరి మీదకి? దేవుని మీదకి. హల్లెలూయా. ఎంతమంది మనస్సు దాని మీద ఉండి, దేని మీద? పాపం మీద, లోకం మీద, అపవిత్రత మీద, అశుద్ధత మీద మనస్సు ఉండేది. ఇప్పుడు మన మనస్సు మారింది, మనస్సు తిరిగింది, మనస్సు దేవుని వైపుకి వెళ్ళింది. హల్లెలూయా. దాన్ని ఏమంటామో మారు మనస్సు. ఆ రోజు 3,000 మంది మారు మనస్సు పొందారు. సో బాప్తిసం పొందడానికి అర్హత ఆయన యందు విశ్వాసం. ఎవరి యందు? యేసునందు. ఇందాక చెప్పిన పాయింట్స్, ఆయన ఏమై ఉన్నాడో దాన్ని నమ్మినప్పుడు పిల్లారా మనకు రక్షణ, మనుషులకు రక్షణ. ఇది సువార్త. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-17 వచనాలు. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10. ఎంతవరకు చెప్పిన ఎంతమందికి అర్థమైంది? ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి, ఇంకోసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-17 వచనాలు. అదేమనగా యేసు ప్రభువని. హల్లెలూయా. ఏంటంటే యేసు ప్రభువని, యేసు నా దేవుడని, యేసు నా ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఎప్పుడు రక్షణ? పొరపడకండి, బాప్తిసం పొందితే రక్షణ కాదు. బాప్తిసం అనేది నేను రక్షణ పొందాను అనడానికి సూచన. నెక్స్ట్ సార్ మనం నేర్చుకుందాం. కానీ బాప్తిస్మమునకు ముందు ఏంటి? పాప క్షమాపణ. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకోవాలి, నీ హృదయమందు విశ్వసించాలి. ఏమని విశ్వసించాలి? యేసు క్రీస్తు మృతులలో నుండి లేచాడని విశ్వసించాలి. విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడుతుంది. అనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును. ఇది ఎలా జరుగుతుంది అని అంటే అది దైవ కార్యం. అలాగే జరుగుతుంది. కొన్నిసార్లు రక్షణ పొందినట్లు నీకేమి అనిపించకపోవచ్చు, కానీ విశ్వసిస్తే చాలు లోపల పరిశుద్ధాత్మ దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును, ఆయన విశ్వాసం ఉంచువాడు ఏమనగా ఆయన విశ్వాసం ఉంచువాడు ఎవడునో సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్తుని భేదం లేదు, ఒక్క ప్రభు అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయ వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. దీని స్తోత్రం కలుగును గాక. రక్షణ ఎలాగొస్తుంది? రెండో పాయింట్. ఒకటి, యేసు ప్రభువని నువ్వు నమ్మాలి, ఆయన మృతుల్లో ఉండి లేచాడని నువ్వు నమ్మాలి, నోటితో ఒప్పుకోవాలి. ఇక్కడ అంటాడు నువ్వు ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థన? ఏ ప్రార్థన? యేసు నీ ప్రభువని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆ ప్రార్థనలో ఏముండాలి? నీవెంతవరకు చేసిన పాపాలన్నీ ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధనడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరం పొందుతాడు. చూడండి, రక్షణ కార్యం అంటే ఇది. రక్షణ కార్యం ఎలా జరుగుతుంది? నీ నోటితో ఒప్పుకోవాలి నీ పాపాలన్నీ. నేను పాపం చేయలేదని చెప్పుకుంటే అబద్ధికుడు అవుతాను, కానీ నా పాపము నేను ఒప్పుకొని ఎళ్ళా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక సమస్త పాపముల నుండి నన్ను పవిత్రంగా చేస్తాడు. హల్లెలూయా.
ఇప్పుడు ఏమయ్యామండి? రక్షణ పొందడం అంటే ఏంటి? పరిశుద్ధపరచబడ్డాం, ఆయన రక్తములో కడుగబడ్డాం. పరలోక రాజ్యములో ఎవరు ఉంటారు? ఎవరైతే గొర్రెపిల్ల రక్తములో కడుగబడతారో, ఎవరి పేరైతే జీవ గ్రంథములో వ్రాయబడి ఉంటుందో వారే పరలోక రాజ్యంలో ఉంటారు. నీ ఇంటి వారు ఎవరైనా రక్షణ పొందకపోతే, నీ ఇంటి వారు ఎవరైనా యేసు రక్తమందు కడుగబడకపోతే వారు నిత్యము అగ్నిగుండానికి వెళతారు. గమనించిన పిల్లరా, ఈ భూమి మీద ఉన్నప్పుడు వారు నువ్వు చక్కగా చూసుకుంటున్నావు. వారు నీ కుమారుడు కావచ్చు, నీ కుమార్తె కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ స్నేహితులు, నీ బంధువులు కావచ్చు. కానీ వారు పాప క్షమాపణ పొందకపోతే నిత్యము మండే అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. నువ్వెక్కడ ఉన్నావు? నీ కూతురు నుండి ఫోన్ వచ్చింది, నీ కుమారు నుండి ఫోన్ వచ్చింది, ఏదో నాకు ప్రమాదం జరిగింది, మీరు అర్జెంటుగా రండి అని. వెంటనే నువ్వు బాదరగా గాబరాగా వెళ్తావు. ఎందుకు? వారిని రక్షించడానికి. అంటే నీ కూతురు మీద, కొడుకు మీద నీకు అంత ప్రేమ. ఓకే, కానీ నీకు తెలుసా, వారు ఈ ప్రమాదం మాత్రమే కాదు, వారు యేసునందు విశ్వాసం నుంచి రక్షణ పొందలేదు కనుక భయంకరమైన ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నారు. ఏంటంటే అది నిత్యము మండే అగ్నిగుండం. నా బిడ్డలు దేవుడు మంచిగా దీవించాడని సంబరపడిపోతున్నాం. వారికి మంచి ఉద్యోగం ఉంది, వ్యాపారం బాగుంది, డబ్బులు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. అది కేవలం భూమి మీద మాత్రమే. వారు మరణిస్తే వారు నరకానికి వెళ్ళిపోతారు. అందుకంటాడు, చావునకు పట్టబడిన వారిని, నాశనమందు పడుటకు జోగుచున్న వారికి నువ్వు రక్షించవా? పిల్లరా, ఈరోజు ఇది మన అందరి బాధ్యత. ఈరోజు యేసు ప్రభుని కేవలము భౌతికమైన విషయాల కొరకు మాత్రమే నమ్ముకుంటే దాని వలన రక్షణ కలుగదు. ఆయన నమ్ముకున్నది ఎందుకు చెప్పడం అర్థమైతే, ఎందుకు నమ్ముకున్నా? పాప క్షమాపణ నిమిత్తం, పరలోక రాజ్యము వెళ్ళు నిమిత్తము మన యేసునందు విశ్వాసం ఉంచాలి అంటాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను కొన్ని మాటలు చెప్పి చేస్తాను. కానీ ఇప్పుడు ఏమని ప్రకటించబడుతుంది సువార్త? చాలా సభల్లో కేవలము స్వస్థతలు, ఆరోగ్యము, అభివృద్ధి, ఐశ్వర్యము, ప్రభు నమ్ముకొని గొప్పలు అయిపోతారు అని ప్రకటిస్తున్నారు. కొన్ని దగ్గర, అందరూ కాదు. మంచి బోధకులు, మంచి సేవకులు సువార్త ఉన్నది ఉన్నట్టు బోధిస్తున్నారు, కానీ కొన్ని చోట్ల అలా ప్రకటించడం. రెండవది, కొన్ని చోట్ల అసలు సిలువ గురించే ప్రకటించారు. ఆ సిలువ లేకపోతే మన విలువ ఎక్కడది? ఆయన సిలువలో మరణించకపోతే మనకి పాపక్షమాపణ ఎలా? కానీ సిలువను పక్కన పెట్టేస్తున్నారు. సిలువ లేని సువార్త సువార్త కానే కాదు. అసలు సువార్తే సిలువను గూర్చిన వార్త. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్స్ నాట్ ఫిజికల్ బ్లెస్సింగ్స్ బట్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. భౌతికమైన దీవెనలు కాదు, ఆత్మ సంబంధమైన దీవెనలు. చాలా చోట్ల మనము ఆశీర్వాద పండుగలు అని వింటూ ఉంటాం. వెరీ గుడ్, పేరు బాగుంది. కానీ ఆ ఆశీర్వాదము కేవలము చెప్పడం అర్థమైతే భౌతికపరమైన ఆశీర్వాదం అయితే దానివల్ల ఉపయోగం లేదు, కానీ ఆత్మ సంబంధమైన రక్షణ. అప్పటి కాలంలో రిపెంట్ అండ్ బీ సేవ్డ్ అని ప్రకటించేవారు. అనగా పశ్చాత్తాపడండి, దేవుడిచ్చే రక్షణ పొందుకోండి అని ప్రకటించేవారు. కానీ ఈరోజు రిజాయిస్ అండ్ బీ బ్లెస్డ్ అని ప్రకటిస్తున్నారు. ఆనందంగా ఉండండి, మీరు ఆశీర్వదించబడండి అని ప్రకటిస్తున్నారు, కానీ పాప క్షమాపణ గురించిన ప్రకటన లేదు. కొరింథీయులకు రాసిన పత్రికలో చూస్తాము, రక్షణార్థమైన కదా దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలిగిస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఏ దుఃఖము? నాకు అది లేదు ఇది లేదని దుఃఖం కాదు. అయ్యో నేను రక్షణ పొందలేదు, నేను పాపములు చేశాను, పాప క్షమాపణ పొందుకోలేదు, అయ్యా నీ రక్షణ నాకు కావాలి అని పశ్చాత్తాపముతో మనము దేవుణ్ణి ప్రార్థించాలని దేవుడు కోరుకుంటున్నాడు. గమనించండి, సువార్త, ఈ స్టేట్మెంట్ తీసుకోండి. సువార్త ఒక దరిద్రుని ధనవంతుని చేసేది కాదు, సువార్త ఒక పాపిని పరిశుద్ధునిగా మార్చేది. దేవుని స్తోత్రం కలుగునుగాక.
హల్లెలూయా. గతంలో చెప్పాను, లాజరు అంత ధనవంతుడండి. లాజరు గారని ఇప్పుడు చూడలేదని అంట. లోకా సువార్తలో రాయబడిన లాజరు. ఏ లాజరు? మార్తా మరియల బ్రదర్ ఉన్నాడు కదా, ఆ లాజరా? మీరు అనంతరం ఆ లాజరు కాదు, ఈయన వేరొక లాజరు. ఈ లాజరు ఎవరు? అక్కడ రాయబడిన మాట, దరిద్రుడు. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. అలాగే అదే ఊరిలో ధనవంతుడు కూడా ఉండెను. ధనవంతుడి పేరు లేదు, రాయలే. కానీ దరిద్రుడైన లాజరు చనిపోయి, చెప్పండి, పరలోకానికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు అని అంటే, అతడు పేదరికంలో ఉండొచ్చు, చచ్చిపోయినంత వరకు అనారోగ్యంతో ఉండొచ్చు, అతని కురుపులు కుక్కలు వచ్చి నాకే దేనిమైన పరిస్థితి. కానీ ఆ అనారోగ్యం దేనికి? చెప్పండి, శరీరానికి. కానీ అతని ఆత్మ పరలోకానికి వెళ్ళింది. ఎందుకంటే అతని పేదరికంలో ఉన్నా కానీ అతను యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ధనవంతుడు రోజు ఒక డ్రెస్, ఓదా రంగు బట్టలు, ఒక మంచి ఇల్లు, అతని బల్ల మీద మంచి ఆహారం. ఆ ఆహారం కింద పడితే పాపం తినేవాడు మనవాడు. ఎవరు? లాజరు. ధనవంతుడు మంచి పొజిషన్లో ఉన్నాడు, కానీ చచ్చిపోయిన తర్వాత నిత్యము మండే అగ్నిగుండానికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ధనం ఉన్నది, కానీ అతనికి దేవుడు లేడు. ఈరోజు ప్రపంచం కూడా అలాగే ఉన్నది. ధనం, పైసామే పరమాత్మ హై అంటున్నారు, కానీ పైసామే పరమాత్మ నహి హై. పైసామే పరమాత్మ లేడు. కొంతమంది పైసలు ఉంటే చాలు, ఎవరు అవసరం లేదు. ఈ ధనవంతుడు కూడా అదే, చివరికి దేవుడు కూడా చూడలేదు అతని జీవితంలో. అందుకే చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి పోయాడు? నిత్యము మండే అగ్నిగుండానికి వెళ్ళి అక్కడ మొరపెడుతున్నాడు, అయ్యా అబ్రహాం గారు, మీకు వందనాలు, మీ రొమ్మున ఆనుకొని ఉన్న ఆ లాజరు వ్రేలు నీటిలో ముంచి, ఇదిగో ఇక్కడ యాతన పడుతున్నాను, ఇది భరించలేకపోతున్నాను, ఆ నీటి ఆ చొక్క నా నాలుక మీద పడితే నేను దాహం తీర్చుకుందాం అనుకుంటున్నాను అన్నాడు. భూమి మీద బతికినప్పుడు ఎంత సుఖమో అక్కడ రాయబడింది. బహుగా సుఖపడుచుండు వాడు. భూమి మీద పడినప్పుడు భూమి మీద ఉన్నప్పుడు ఎంత సుఖం అనుభవించాడో. దేవుని నమ్ముకోలేదు, ధనం ఉంటే చాలు అనుకున్నాడు, మంచి పేరు ప్రఖ్యాతి ఉంటే చాలు అనుకున్నాడు. భూమి మీద బతికినంత కాలం రక్షణ పొందలేదు, దేవుడికి అవసరం లేకుండా ఉన్నాడు. కానీ ఇప్పుడు నరకానికి వెళ్ళిపోయి అక్కడ యాతన పడుతున్నాడు. అప్పుడు అంటాడు, అబ్రహామా, నాకేదో తెలుసో తెలియక నరకానికి వచ్చేస్తాను, కానీ నాకు 5 సహోదరులు ఉన్నారు, కానీ వారు ఇక్కడికి రావడం నాకు చాలా భయంకరంగా ఉన్నది. ఐ కెనాట్ బేర్ ఇట్. నా సహోదరులకి ఇది చెప్పాలి అని చేత లాజర్ని పంపిస్తే అక్కడ లాజర్ గారు వెళ్ళి ఏం చెప్తారు? అప్పుడు అబ్రహాం అన్నాడు, అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి వెళ్ళే ప్రసక్తే లేదు. భూమి మీద నా సేవకులు ఉన్నారు, ఆ సేవకులు చెప్పిన మాట వింటే చాలు. ఈరోజు సేవకులు కానీ విశ్వాసులు కానీ ప్రకటిస్తుంది ఏంటంటే సువార్త. హల్లెలూయా. ఈ సువార్త మనం అన్యజనులకు ప్రకటించాలి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. అంచేత గమనించండి, అతడు బతికినంత కాలము దరిద్రుడుగానే ఉన్నాడు, కానీ అతని అనారోగ్యము దారిద్రత శరీరానికే కానీ అతని ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? చెప్పండి, పరలోకానికి వెళ్ళిన స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు మనం చనిపోయేటంత వరకు మన అనారోగ్యంతోనే ఉండొచ్చు. ఇందాక మనం చెప్పుకున్నామే, ఆ దైవజనుడు 33 సంవత్సరములు ఆ అనారోగ్యముతోనే ఉన్నారు పాపం. కానీ ఆయన చనిపోయాడు, కానీ ఆ దైవజనుడు పరలోకంలో ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు గమనించండి, మన చివరి క్షణం వరకు కూడా దరిద్రతలోనే ఉండొచ్చు. ఆ దరిద్రత మన భౌతిక కాయానికే తప్ప మన ఆత్మకే కాదు. సో ప్రభువుని నమ్ముకున్న దేనికి? దరిద్రులుగా ఉన్నవారు ధనవంతులు కావడానికి కాదు. ప్రభువుని నమ్ముకున్నది పాపులుగా ఉన్నవారు, చెప్పండి, పరిశుద్ధులుగా తీర్చిదిద్దువాడు. సో మనం ఎందుకు సువార్త ప్రకటిస్తున్నామంటే, కొన్నేళ్ళు ఎందుకు తన స్నేహితులను బంధువులు పిలిపించాడు? చెప్పండి, వారు రక్షణ పొందాలి అంటే వారిని ప్రేమిస్తున్నాడు అనమాట. వారు నరకానికి వెళ్ళడం కొన్నేళ్ళు గారికి ఇష్టమో లేదు. మరి నీ బంధువుల సంగతి ఏంటి? నీ స్నేహితుల సంగతి ఏంటి? స్నేహితులు కేవలం అప్పు ఇవ్వడానికి, సాయంకాలం అయితే చాట్ తినడానికి,
లేకపోతే మరొకదానికి కాదు. వారు చనిపోతే ఎక్కడికి పోతారు? యూ హ్యావ్ టు ప్రీచ్ ద గాస్పెల్. ఇది మనందరి బాధ్యత ఉన్నది. పిల్లరా, చాలాసార్లు మన సువార్త ప్రకటించకూడని కారణము ఆ సువార్తలో ఉన్న సత్యము గ్రహించకపోవడమే. అయితే ఈరోజు ప్రభు మనతో మాట్లాడాడు. సువార్త అంటే ఇది, సువార్తలో ఉన్న అంశాలు ఇవి. ఆ సువార్త విన్న వెంటనే కొన్నేళ్ళు తన ఇంటి వారు వెంటనే రక్షణ పొందారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అంటాడు. మేలు చేయనెరిగియో అలాగు చేయని వానికి పాపం. మన సువార్త ప్రకటించాలని తెలుసు, కానీ ప్రకటించకపోతే మనం ఏం చేసిన వారు అవుతాం? పాపం చేస్తాం. చూడండి, ఎదురుగా ఎవరైనా అగ్నులు కాలిపోతున్నారు అనుకోండి, ఏదో ఒకటి చేస్తామా? చేయమలా చూస్తామా? చూడం కదా, ఎందుకంటే వారిని మనం ప్రేమిస్తున్నాం. వి విల్ డూ సంథింగ్. అలాగే మన చుట్టుపక్కల వారు నరకానికి పోతుంటే మన కాముగా ఏమీ తెలియనట్టు ఉండకూడదు. వారికి సువార్తను ప్రకటించి వారిని ప్రభు యొద్దకు తీసుకురావాలి. హల్లెలూయా. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు పరలోకం వెళ్ళిన తర్వాత దేవుడు అడిగే ప్రశ్న, నువ్వెన్ని ఇల్లు కట్టుకున్నావు, ఎన్ని కార్లు కొన్నావు, ఎన్ని డిగ్రీలు సంపాదించావు, ఎంత బంగారం గోడ కట్టుకున్నావు అని దేవుడు చెప్పండి అడగడు. టేక్ మై వర్డ్, అడగడు. కానీ ఒకటి మాత్రం అడుగుతాడు. వెరీ గుడ్ అమ్మా, అందరూ చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. స్తోత్రం. మీకు అర్థమైంది చాలు. నాకు ఇవేం అడగడు దేవుడు. ఏం అడుగుతాడు? ఎన్ని ఆత్మలను రక్షించావు, నరకానికి వెళ్ళిపోతున్న ఎన్ని ఆత్మలను నువ్వు పరలోకానికి నడిపించావు అని దేవుడు మాత్రం ఖచ్చితంగా అడుగుతాడు. దాని గ్రంథాలు అంటారు, బుద్ధిమంతులైతే వారు ఆకాశ నక్షత్రం పోలిన వారే, వారు నాశనం నుండి వారిని ఏం చేస్తారట? మరో సమాజ్ చదువుకొని మనం ముగించు. దానియేలు గ్రంథము 11వ అధ్యాయంలో ఆ మాట చూస్తారు. ఎవరైనా తీస్తే చదువు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి, చూడండి, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రముల వలె, ఓ హల్లెలూయా, నిరంతరం ప్రకాశిస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగం అంటాడు, ఎవడును దీపం వెలిగించి కొంచెం కింద, మంచం కింద, కంచం కింద పెట్టడు, పాత్రతో కప్పివేయడు గాని పట్టణంలో ఉన్న వారందరికీ వెలిగించుటకే ఆ వెలుగు ఏమవుతుందండి? ప్రకాశిస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెలుగుతున్న నీవు అనేక మందిని నువ్వేం చేయాలండి? వెలిగించాలి. నువ్వు ప్రకాశించాలి. అనేక మంది నీతి మార్గంలోకి నడిపించాలి. మనం నమ్ముకున్న మార్గం నీతి మార్గం. ఇది ప్రభువు యొక్క మార్గం, ఇది సత్య మార్గం, ఇది పరలోకానికి వెళ్ళే మార్గం. ఈ మార్గం మనకు తెలుసా తెలీదా? ఈ మార్గం మనం తెలుసుకున్నావా? తెలుసుకున్న మనము ఇతరులకు ఆ మార్గాన్ని పరిచయం చేయాలా లేదొద్దా? ఇది దేవుడు మనకు అప్పగించిన పని. నేను ఒక మాట చెప్పి 2 ఉదాహరణలు చెప్పి ముగించేస్తాను. చాలాసార్లు ఈ మాట చెప్పాను, కానీ ఈ 2 ఉదాహరణలు చెప్పి ముగిస్తాను. హడ్సన్ టేలర్ అనే ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన ఇంగ్లాండ్ దేశం నుండి చైనా దేశానికి మిషనరీగా సువార్త పరిచయకు వెళ్ళాడు. ఆయన మళ్ళా చైనా నుండి ఇంగ్లాండ్ వచ్చి ఒక 5 మీటింగ్స్ పెట్టారు. అందరూ వింటున్నారా? అందరూ స్తోత్రం చెప్పండి. వింటున్న వారు స్తోత్రం చెప్పండి. 5 మీటింగ్స్ పెట్టారు. మీటింగ్స్ పెట్టి మంచి ఉద్యోగ ప్రసంగం చేసి చివరిన ఆల్టర్ కాల్ ఇచ్చి, ఎవరైనా చైనాకి సువార్త ప్రకటించడానికి వెళ్తారా అని అంటే 5 మీటింగుల్లో కూడా ఎవ్వరు ఎత్తలేదు. కానీ ఈ 5 మీటింగుల్లో దైవజనుడు చెప్పిన కొద్దిసేపటి వరకు చూసి ఒక ఆయన ఎత్తేవాడు అన్నమాట, చెయ్యి ఎత్తేవాడు. అన్ని మీటింగులు చూశాడు ఆయన. చివరికి లాస్ట్ మీటింగ్లో అడిగాడు, ఇంకో నువ్వు సువార్తకు వెళ్తారు, ఎవరు వెళ్తారు? చైనాకు మిషనరీకి ఎవరు వెళ్తారంటే నువ్వు 5 మీటింగుల్లో నువ్వే చేయి పైకెత్తావు, కానీ నిన్ను చూస్తే నీకు ఒక కాలు లేదు, నీకు ఒక కాలు లేదు. చైనాలో సువార్త ప్రకటించడం అంటే మామూలు విషయం కాదు. అక్కడికి వెళ్తే సుత్తులతో కొడతారు, హింసిస్తారు, చంపేస్తారు.
నువ్వు సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు దుండగులు నీ మీద దాడి చేస్తే నువ్వు పరిగెత్తి పారిపోవాలి అని అంటే, అప్పుడు ఆయన అన్నాడు, అతని పేరు జార్జ్ స్టాట్. ఏం పేరు? జార్జ్ స్టాట్. అతను అన్నాడు, అయ్యా మీరు ఇన్ని మీటింగ్స్లో చూస్తున్నారు, మీరు ఆల్టర్ కాల్ ఇచ్చిన తర్వాత ఎవరైనా చేయి పైకెత్తారేమని చూస్తున్నాను, కానీ ఎవ్వరూ చేయి పైకెత్తడం లేదు. కానీ దేవుడు నన్ను ప్రేరేపించడం, అందుకే నేను చేయి పైకెత్తాను. రెండవది, నేనెంత సమర్పించుకొని చైనాకు వెళ్ళి సువార్త ప్రకటించింది, వారు ఏదో నన్ను భయపెడితే అక్కడ నుంచి పారిపోవడానికి కాదు, అక్కడే ఉండి సువార్త ప్రకటించి చచ్చిపోవడానికే అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతనికి ఏం లేదండి, ఒక కారు లేదు. ఎక్కడికి వెళ్ళిపోతాడట? ఇంగ్లాండ్ నుండి చైనాకి సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోతాడట. అతని సమర్పణ ఆ హడ్సన్ టేలర్ చూశాడు. తర్వాత ఇంగ్లాండ్ దేశం నుండి చైనా దేశానికి ఇతడు వెళ్ళి 1880వ సంవత్సరంలో వెళ్ళి 40 సంవత్సరాలు చైనాలోనే ఉండి 1800 మందిని రక్షించాడంట. దేవుని స్తోత్రం కలుగును. ఎంతమందిని అండి? ఏం లేవు, మనకి అన్నీ ఉన్నాయి కదా, అన్నీ ఉన్నాయి. ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, ధనం ఉంది, ఆరోగ్యం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మనం సువార్త ప్రకటిస్తున్నామా? ఆ దేశాన్ని విడిచిపెట్టి చైనా దేశాలు అంటే అప్పట్లో సువార్త ప్రకటిస్తే హింసించేవారు, చంపేసేవారు. అటువంటి దేశానికి వెళ్ళి సువార్త ప్రకటించాడండి. మన చుట్టుపక్కల ఎంతో మంది నశించిపోతున్నారు. దేవుడు మనకి అన్నీ ఇచ్చాడు, ఇవ్వలేదా? అన్నీ ఇచ్చాడు. నేను ఎవరికైనా నోరు తెరచి సువార్త ప్రకటిస్తున్నామా? సువార్త ప్రకటిస్తున్నామా? అపోస్తలుడైన పౌలు అంటాడు, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోయిన యెడల ఎవరికైనా సువార్తను ప్రకటిస్తున్నావా? నీ ద్వారా ఎంతమంది దేవుని యొద్దకు వచ్చారు? మరలా చెప్తున్నాను, ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎంత సంపాదించామని దేవుడు అడగడు. నేను ఒకటి మాత్రం అడుగుతాడు, ఎంతమందిని సంపాదించావని మాత్రం దేవుడు అడుగు. దానికి మనం దేవునికి లెక్క అప్పగించాలి. తల వంచుదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. ఈ మాటలు మన జీవితంలో ఆయన ఫలింపజేయుడుగా. తల వంచుదాం ప్రభు సన్నిధిలో. ఇప్పుడు అందరూ కళ్ళు మూసుకొని మా 2 చేతులు పైకెత్తి, ప్రభువా ఈరోజు నీ వాక్యం ద్వారా మాట్లాడావయ్యా, నేను సువార్త మేము ఏ రీతిగా ప్రకటించాలో, సువార్తలు ఏముండాలో తెలుసుకున్న మేము అనేక మందికి సువార్త ప్రకటించాలయ్యా. సువార్త ప్రకటించవలసిన భారం మా మీద మోపబడి ఉన్నది. ఆ బాధ్యత మీరు మాకు అప్పగించారు. చాలాసార్లు నాయన మా చుట్టుపక్కల ఉన్న ప్రజలు, మా బంధువులు, మా స్నేహితులు, నేను మా కుటుంబ సభ్యులు నరకానికి పోతా ఉంటే మేము వారి సువార్త చెప్పలేకుండా ఉన్నామేమో క్షమించండి. ఇక మీదటైనా వారికి సువార్త ప్రకటించాలయ్యా, వారిని ఎదుగు నడిపించాలి తండ్రి. మేము ప్రకాశించాలయ్యా. ఓ నాశనం మీద పడుటకు జోగుతున్నారయ్యా, వారి సువార్తను ప్రకటించాలి. నేను ఒంటి కాలుతోనే చైనా దేశానికి వెళ్ళి సువార్తను ప్రకటించి ఆ జార్జ్ స్టాట్ అనే వ్యక్తి 1800 మందిని రక్షించగలిగినప్పుడు నేను మాకు అన్నీ ఇచ్చి కూడా మేమేం చేయలేకపోతుంటే మమ్మల్ని క్షమించండి. మా 2 చేతులు పైకెత్తి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఒకవేళ కొన్నిసార్లు నువ్వు ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన అవసరం లేకపోవచ్చు, కానీ నీ ఇంటి చుట్టూరే ఉన్నారు, నీ బంధువులు ఉన్నారు, నీ స్నేహితులు ఉన్నారు, నీ సొంత కుటుంబంలోనే నీ బిడ్డలు ఉన్నారండి, నీ యొక్క అన్నదమ్ములు ఉన్నారండి, అక్క చెల్లెలు ఉన్నారండి. వారు భూమి మీద ఉన్నప్పుడు వారి గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటున్నావో, కానీ వారు మరణిస్తే నరకానికి వెళ్ళిపోతారండి. వారి కోసం ప్రార్థన చేద్దాం. అందరూ 2 చేతులు పైకి దేవుని సన్నిధిలో, ప్రభువా వారిని రక్షించండి అయ్యా. వారు రక్షణ పొందాలి అని అంటే కేవలం సువార్త నేను ప్రకటిస్తేనే తప్ప వారు రక్షణ పొందరు. నేను సువార్తను ప్రకటించుటకు కృప చూపండి. సువార్తను ఎలా ప్రకటించాలో మాకు బోధించినందుకు నీకు వందనాలు. మమ్మల్ని దర్శించినందుకు నీకు స్తోత్రాలు. నాశనం మీద పరుడుకు దూకుతున్న వారికి సువార్తను ప్రకటించే ఆ భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. దాన్ని మేము ఒక గురి కలిగి అనేక మందిని అతను నడిపించడం కృప చూపండి. స్తోత్రమయ్యా, స్తోత్ర వాక్యం అదిలో ఫలింపచేయండి ప్రభు. దాని సువార్త ప్రకటించి ఆత్మలు సంపాదించే వారికి తీసుకురండి. ఇదిగో అపోస్తలుడైన పౌలు అంటే నేను సువార్త గురించి సిగ్గుపడేవాడిని కానంటున్నాడు. పిల్లల సువార్తను ప్రకటించి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో అపవిత్రమైన పనులు చేయడానికి,
అన్యాయమైన పనులు చేయడానికి, దుష్ట కార్యములు చేయడానికి మనుషులు భయపడలేదండి. భయపడకుండా, సిగ్గుపడకుండా పాపం చేస్తున్నారు. కానీ సిగ్గుపడకుండా నువ్వు చేసేది సువార్త. సువార్త విషయంలో భయపడాల్సింది లేదు, సిగ్గుపడాల్సింది లేదు. అందరూ కూడా మన రెండు చేతుల పైకెత్తి ఈ సమయంలో మీ కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేయండి. వారికి రక్షణ పొందకపోతే నీ బంధువుల కోసం, నీ స్నేహితులకు ప్రార్థన చేయండి. ప్రభువా, నాకు అవకాశం ఇవ్వండి అయ్యా, నేను వారిని రక్షించుకోవాలి, వారికి సువార్తను ప్రకటించాలి. ఎలా చెప్పాలో, ఏం చెప్పాలో నాకు మరొకసారి నాకు బోధించారు. ఆ రీతిగా మేము నోరు తెరచి వారి సువార్త ప్రకటించినట్లు, నీవెవరవో, నీ గొప్పతనం ఏంటో మాకు తెలుసు, మేము ప్రకటించాలయ్యా. యేసు ప్రభువా, నీ యొక్క జననం, నీ జీవితం, నీ పరిచర్య, నీ యొక్క శిలువ మరణం, నీ యొక్క నాయన సమాధి, నీ యొక్క పునరుత్థానం, నీ యొక్క నాయన పరలోకమునకు ఆరోహణం, మరలా న్యాయాధిపతిగా నువ్వు రెండవసారి వచ్చారు, రెండవ రాకడ, ఆ తీర్పు, ఆ న్యాయాధిపతిగా వచ్చే ఆ విషయం గురించి ప్రకటించడం ప్రభు చూపండి. ప్రార్థించేద్దాం, ప్రార్థించేద్దాం, ప్రార్థించాం, తీర్మానం చేసుకుందాం. నేను కొంతమందికైనా సువార్త ప్రకటించాలి, కొంతమందినైనా రక్షించాలి, కొంతమందినైనా ఎదుగు నడిపించాలి. ప్రభువా, ఓ నీకు స్తోత్రం. నేను నమ్ముకుని చాలా సంవత్సరాలైంది, కానీ ఒక్కరిని కూడా నడిపించలేకపోయినా క్షమించండి అయ్యా. అందరూ అడుగుదామంటే దేవునితో ప్రార్థించేద్దాం, ఒక తీర్మానం చేసుకుందాం. ఆనాడు అపోస్తులు కానీ, మిషనరీలు కానీ వారి యొక్క ప్రాణాలకు తెగించి, ఇదిగో మేము మరణించినా పర్వాలేదు, మా ప్రాణం పోయినా పర్వాలేదు, ఇదిగో ఆ దేశాన్ని, ఆ ప్రజలను రక్షించాలని సువార్త ప్రకటించారండి. వారు ప్రాణ త్యాగాలు చేశారు కాబట్టి ఈరోజు నీవు నేను సువార్తను విని నమ్ముకున్నా. నువ్వు ఎవరికైనా ప్రకటిస్తున్నావా? మేలు చేయడానికి అలా చేయని వారికి పాపం అంటున్నాడు. సువార్తను ప్రకటిద్దాం, సువార్తను ప్రకటిద్దాం, ఆయన గురించి ప్రకటిద్దాం, ఆయన గురించి ప్రకటిద్దాం. అది మనకు శక్తి, అది మనకు శక్తి. ప్రార్థించేది ఈ వాక్యం మన దగ్గర ఫలించులాగున ఆ రీతిగా సువార్తను ప్రకటిస్తే నీకు ఆత్మను సంపాదించేవారుగా, ఆ సువార్తలో మనం స్థిరపడినట్లు ప్రార్థించండి. మీరు ఎవరైనా ఒకరు ప్రార్థనలు నడిపించండి. తల్లి గారు, సింహాచలం గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో మన అందరము అందరు కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించి, అందరు కళ్ళు మూసుకుని ఎవరో ఇటు చూడద్దు, ప్రార్థనలో మనం ఏకీభవించుదాం. మహాపరిశుద్ధుడు, ప్రేమల తండ్రి, కృపల దేవ, నీ ఘనమైన నామమున గడిచిన కాలం అంతా మా ప్రభు నీ రెక్కల చాటు మమ్మల్ని భద్రపరిచి యేసయ్య మమ్మల్ని ఆరోగ్యవంతులుగా ఉంచినందుకు ఈ పరిశుద్ధ స్థలంలో మందిరంలో చేరి ప్రార్థించుటకు మా ప్రభు నీ మాటలను వినుటకు ధ్యానించుటకు ఇచ్చిన భాగ్యం కొరకు వందనాలు చెల్లిస్తున్నావు. మమ్మల్ని అయితే నీవు రక్షించుకున్నావు ఆయన. ప్రాణత్యాగం చేసి శిలువమాను మీద ప్రాణం పెట్టి పరిశుద్ధ రక్తాన్ని చిందించి మమ్మల్ని రక్షించుకున్నావు తండ్రి, నీకు వందనాలు. మేమైతే మా ప్రభు మాకు నీవిచ్చిన ఆజ్ఞ మరి మేము పాటించలేకపోతున్నాం తండ్రి. లోకంలో మా ప్రభు సాతాను చక్కగా అల్లుకొని మా తండ్రి మమ్మల్ని వెళ్ళి నమ్ముకున్న మమ్మల్ని శోధిస్తున్నాడు ప్రభా. ఆ శోధనలు మేము తట్టుకోలేకపోతున్నాం. నీ బలాన్ని, నీ శక్తిని, ప్రార్థనా శక్తిని, ఆత్మశక్తిని మేము కోరుతున్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి మా ప్రభా పరిశుద్ధాత్మ శక్తిని, ప్రార్థనా శక్తిని అనుగ్రహించమని అడుగుతున్నాను. మరి నీ సువార్త చేయుటలో మా ప్రభా మేము విఫలం అవుతున్నాం తండ్రి. నశించిపోవారు అనేక మంది ఉన్నాం మా తండ్రి. మరి మా మాటలను అంగీకరించేవారు మాత్రం కొద్దిగా ఉన్నారు. ఎవరు కూడా మా ప్రభు విధేయత కలిగి లేరు నాయన. మాలో విధేయతగా చూపించండి, మాలో సమాధానం చూపించండి, మాలో మంచితనాన్ని చూపించండి, మాలో మా తండ్రి ప్రేమ గల మనస్సును చూపించండి. మా హృదయాలు శుద్ధి చేసుకోగలిగే భాగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాం. మరి మందిరానికి చేరి నీ కొరకు తల వంచి ప్రార్థిస్తున్న ప్రతి విశ్వాసాన్ని దీవించండి. మా సంఘంలో ప్రతి కుటుంబాన్ని దీవించి భద్రపరచండి. ఎవరైతే బలహీనతలు ఉన్నారో, అనారోగ్యంలో ఉన్నారో వారిని కూడా వచ్చి స్వస్థతనివ్వండి. నీవు విశ్వాసం నిన్ను స్వస్థపరచని సెలవిచ్చిన మా తండ్రి. మరి అనేక వార్లు మా ప్రభు మేము పడిపోయిన నీ చేయూతనిచ్చి మమ్మల్ని నిలబెట్టుచున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. విరిగి నలిగిన మనస్సు నీకు అర్పించగలిగే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం. యేసయ్య వీలైతే మా తండ్రి నీవు అనుగ్రహిస్తే మా ప్రభు మాకు ఇచ్చిన బలమును బట్టి, మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మాకు ఇచ్చిన ఆయుస్సును బట్టి మా ప్రభు నీకు మంచి సువార్త ఇతరులకు అన్యులకు బోధించుటకు సహాయం చేయమని అడుగుతున్నాము నాయన. ప్రతి ఒక్కరిలో సంకల్పం ఇవ్వండి తండ్రి. ప్రతి ఒక్కరూ మా ప్రభు
మరి నీ యొద్ద వాగ్దానం చేసుకొని స్వార్థ చేయటకు సిద్ధపడే మనస్సును దయచేయమని అడుగుతున్నాం. సేవకులను దీవించండి. ఈరోజు మాట్లాడిన ప్రతి మాట మా హృదయాలు తాకింది ప్రభా. సాతాను ఎత్తుకొని పోకుండా మంచి నేల పడే విత్తనం వలె ఫలించుటకు సహాయం చేయమని అడుగుతున్నాం. సేవను విస్తరింపచేయండి, మరి సంఘాన్ని విస్తరింపచేయండి. విశ్వాసులు మా ప్రభా, మరి ఆత్మల రక్షణను మా ప్రభు పొడిగించండి. మా సమాజాన్ని మా ప్రభు సరిహద్దులు దాటించండి. సంఘాన్ని పెంచాలి నాయన, విశ్వాసులు పెంచాలి తండ్రి. కొద్దిగా ఉన్నారు ప్రభు, కోత విస్తారమే, పనివారు కొరత ఉన్నారని సెలవిచ్చింది తండ్రి. మరి మేము ఆత్మల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. మరి వచ్చిన వారందరినీ దీవించండి, రాని వారిని కూడా మా ప్రభు నీవు దీవించి ఆశీర్వదించండి. మరొక అవకాశాన్ని వారికి అందించమని అడుగుతున్నాం. ఈ దిన దీవెనలు మా అందరిపైన కుమ్మరింప చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ దేవుని సన్నిధిలో కూర్చుందాం. ఈ సమయంలో